చందమామ కథ. పికిలిపిట్ట. గండబేరుండ పక్షి పక్షులన్నింటికీ రాణి. దానికున్న బలము, వేగము ఇతర పక్షులకు లేవు. అందుచేత ఇతర పక్షులు తమకేదైనా ఆపద కలిగినా, అన్యాయం జరిగినా గండబేరుండ పక్షితో మొరపెట్టుకునేవి. గండబేరుండ పక్షి వాటికి తగిన విధంగా సహాయం చేస్తూ ఉండేది. ఒక పికిలిపిట్ట ఒక పొలంలో 3 గుడ్లు పెట్టింది. సమీపంలోని కలుగులో ఉండే ఒక చిట్టెలుక వచ్చి అందులో 2 గుడ్లను కాజేసింది. అసహాయురాలైన పికిలిపిట్ట తమ రాణి అయిన గండబేరుండ పక్షి వద్దకు వెళ్ళి, దొరసాని, నన్ను ఆపద నుంచి రక్షించు. నేను 3 గుడ్లు పెడితే అందులో 2ని చిట్టెలుక వచ్చి తినేసింది. అది నా 3వ గుడ్డును కూడా కాజేసి నాకు గర్భశోకం కలిగిస్తుంది. ఆ ఆపద నుంచి కాపాడాలి అని మొరపెట్టుకున్నది. గండబేరుండ పక్షి కింద అనేక ఘనమైన పక్షులున్నాయి. వాటిలో అందానికి, బలానికి, పాటకు, మాటకు, ఆటకు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. ఉష్ట్రపక్షులు, రాబందులు, డేగలు, నెమళ్ళు, చిలుకలు, గోరింకలు మొదలైన వాటితో పోలిస్తే ఈ పికిలిపిట్ట ఎంత? అందుచేత గండబేరుండ పక్షి చిరాకుపడి, ప్రతి చిన్నదానికి నా దగ్గరికి వస్తే నేనేం చేయగలను? నీ ముష్టిగుడ్లను కాపాడటం కూడా నా పని అయితే రాజ్యం చేయటం నా చేతనవుతుందా? కాకపోయినా పిల్లలను కాపాడుకునే నేర్పు ప్రతి తల్లికి ఉండాలి. ఆ పాటి నేర్పు నీలో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. నన్ను వేధించక నీ గుడ్లను నువ్వే కాపాడుకో అన్నది. దొరసాని, గోరుతో పోయేదానికి గొడ్డలి కావలసి వస్తుందన్న సామెత వినలేదా? నేను చిన్న పక్షినని, అనామకురాలినని భావించి నన్ను నిర్లక్ష్యం చేయటం తగదు అన్నది పికిలిపిట్ట. నువ్వు నాకు నీతులు చెప్పవచ్చావా? పద పద అన్నది గండబేరుండ పక్షి. పికిలిపిట్ట పుట్టెడు విచారంతో తన గుడ్డున్న చోటికి తిరిగి వచ్చి ముక్కున ఒక దర్భపుల్ల పట్టుకుని తన గుడ్డును కాపాడటానికి కూర్చున్నది. ఇంతలో చిట్టెలుక రానే వచ్చింది. తన మిగిలిన గుడ్డు కాస్తా పోతుందన్న ఆదుర్దాలో పికిలిపిట్ట దర్భపుల్లతో చిట్టెలుకను పొడిచింది. ఆ పుల్ల సూటిగా చిట్టెలుక కంట్లో పొడుచుకున్నది. చిట్టెలుక బాధ భరించలేక శరవేగంతో పరిగెత్తిపోతూ కళ్ళు కనపడక ఒక నిద్రపోయే సింహం ముక్కులో దూరింది. సింహం ఉలిక్కిపడి నిద్రలేచి తనకేదో పెద్ద అపాయం జరగబోతున్నదనుకొని పరిగెత్తిపోయి ఒక సరస్సులోకి దూకింది. ఆ సమయానికి నాగరాజైన వాసుకి ఆ సరస్సులో ఈదుతున్నాడు. ఆకస్మికంగా సింహం సరస్సులోకి ప్రవేశించేసరికి వాసుకి బెదిరి ఆకాశంలోకి ఎగిరిపోసాగాడు. అలా పోతూ వాసుకి మేరుపర్వత శిఖరాన ఉన్న గండబేరుండ పక్షి గూటిని ప్రమాదవశాన తోశాడు. అందులో ఉన్న గుడ్డు కాస్త కింద పడి చితికిపోయింది. తన గుడ్డు చితికిపోయినందుకు ఏడుస్తూ గండబేరుండ పక్షి వాసుకితో, ఇదేం పని వాసుకి? నేను నీకేం అపచారం చేశాను? నా గుడ్డును ఎందుకు నాశనం చేశావు? ఎన్నో ఏళ్లకు గాని ఒక గుడ్డును పెట్టను కదా, నాకెంత నష్టం కలిగించావో చూడు అన్నది. వాసుకి నొచ్చుకుంటూ, నేను బుద్ధిపూర్వకంగా ఏమీ చేయలేదు. నేను సరస్సులో ఈదుతుండగా ఒక భయంకరమైన సింహం బొబ్బలు పెడుతూ నాకేసి వచ్చింది. నేను కంగారు పడి గాలిలోకి ఎగిరాను. నీ గూడు కూడా నేను గమనించలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి సింహం వద్దకు వెళ్ళి, నువ్వలా గర్జించుతూ సరస్సులోకి ఎందుకు ప్రవేశించావు? అందువల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా అన్నారు. క్షమించాలి, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. నేను నా దారిన రేళ్లు మధ్య పడుకొని నిద్రపోతూ ఉండగా నా ముక్కులో ఒక చిట్టెలుక దూరింది. ఏం జరిగినది తెలియక నా ప్రాణానికి ప్రమాదం వచ్చిందనుకొని పరిగెత్తాను. ఆ తొందరలో నేను సరస్సును చూడలేదు, వాసుకుని చూడలేదు అన్నది సింహం. చిట్టెలుకను అడిగితే అది, నా తప్పేమీ లేదు. నేను పికిలిపిట్ట గుడ్డును తినబోతే ఆ పిట్ట నా కంటిని దర్భతో పొడిచింది. నేను ఒక వంక కన్నుపోయి దిక్కు తెలియక పరిగెత్తుతూ సింహం ముక్కులో దూరాను కాబోలు. తెలిసి ఉండి నాకై నేను సింహం ముక్కులో ఎందుకు దూరుతాను అన్నది. గండబేరుండ పక్షికి అంతా అర్థమైంది. తప్పంతా తనదే. పికిలిపిట్ట తనతో వచ్చి మొరపెట్టుకున్నప్పుడు అది తనకు చాలా స్వల్ప విషయంగా తోచింది. స్వల్ప విషయాలను అలక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని గండబేరుండ పక్షి తెలుసుకున్నది. కథ సమాప్తం.